యేసుని ప్రేమ ఛానల్ కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము. రాజైన యెకొన్యా తల్లియగు రాణియు రాజపరివారమును యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులను శిల్పకారులను కంసాలులను యెరూషలేమును విడిచి వెళ్లిన తరువాత ప్రవక్త అయిన ఇర్మియా పత్రికలో లిఖించి యూదారాజైన సిద్కియా బబులోనులోనున్న బబులోను రాజైన నెబుకద్రెజరునందకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాశా చేతను హిల్కీయా కుమారుడైన గెమర్యా చేతను యెరూషలేములో నుండి చెరపట్టబడిపోయిన వారి పెద్దలలో శేషించిన వారికిని యాజకులకును ప్రవక్తలకును యెరూషలేము నుండి బబులోనునకు అతడు చెరగొనిపోయిన జనులకందరికిని పంపించిన మాటలు ఇవే. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనునకు చెర తీసుకొని పోబడిన వారికందరికీ ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెండ్లిండ్లు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీయూ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండ్లిండ్లు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. మీలో కలలు కనువారి మాటలు వినకుడి. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు. నేను వారిని పంపలేదు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మును చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలో నుండియు ఆ స్థలములన్నిటిలో నుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చట నుండి మిమ్మును చెరకు పంపితినో అచ్చటికే మిమ్మును మరలా రప్పింతును. బబులోనులో మీకు యెహోవా ప్రవక్తలను నియమించియున్నాడని మీరు చెప్పుకొంటిరే. సరే, దావీదు సింహాసనమందు కూర్చునియున్న రాజును గూర్చియు మీతో కూడా చెరలోనికి పోక ఈ పట్టణములో నివసించు ప్రజలను గూర్చియు మీ సహోదరులను గూర్చియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారి మీదికి ఖడ్గమును క్షేమమును తెగులును పంపుచున్నాను. కుళ్ళి కేవలము చెడిపోయి తినశక్యము కాని ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయునట్లు నేను వారిని అప్పగించుచున్నాను. యెహోవా వాక్కు ఇదే. వారు విననొల్లని వారై నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటలను ఆలకింపకపోయిరి. గనుక నేను ఖడ్గము చేతను క్షేమము చేతను తెగులు చేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటూ అటూ చెదరగొట్టుదును. నేను వారిని తోలివేయు జనులందరిలో శాపాస్పదముగాను విస్మయ కారణముగాను అపహాస్యాస్పదముగాను నిందాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను యెరూషలేములో నుండి బబులోనునకు చెరగొనిపోయిన వారలారా,
మీరందరూ యెహోవా ఆజ్ఞను ఆలకించుడి. నా నామమును బట్టి మీకు అబద్ధ ప్రవచనములు ప్రకటించు కోలాయా కుమారుడైన ఆహాబును గూర్చియు మైసేయా కుమారుడైన సిద్కియాను గూర్చియు ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి. వారు ఇశ్రాయేలీయులలో దుర్మార్గము జరిగించుచు తమ పొరుగువారి భార్యలతో వ్యభిచరించుచు నేను వారికాజ్ఞాపింపని అబద్ధపు మాటలను నా నామమును బట్టి ప్రకటించుచూ వచ్చిరి. నేనే ఈ సంగతిని తెలుసుకొనిన వాడనై సాక్షిగానున్నాను. కాగా బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికి వారిని అప్పగించుచున్నాను. మీరు చూచుచుండగా అతడు వారిని హతము చేయును. చెరపట్టబడి బబులోనులోనున్న యూదావారందరూ బబులోను రాజు అగ్నిలో కాల్చిన సిద్కియా వలెను ఆహాబు వలెను యెహోవా నిన్ను చేయునుగాకని చెప్పుచు వారి పేర్లను శాపవచనముగా వాడుకొందురు. ఇదే యెహోవా వాక్కు. నెహెలామీయుడైన షమయాకు నీవీ మాట తెలియజేయుము. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. వెర్రివారై తమ్మును తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకుని వారిని నీవు సంకెళ్ల చేత బంధించి బొండలో వేయించినట్లుగా యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవా మందిర విషయములలో పై విచారణకర్తయగు యాజకునిగా యెహోవా నిన్ను నియమించినని యెరూషలేములోనున్న ప్రజలకందరికిని యాజకుడగు మయసేయా కుమారుడగు జెఫన్యాకును యాజకులకందరికిని నీవు నీ పేరటనే పత్రికలను పంపితివే. అనాతోతీయుడైన ఇర్మియాను నీవేళ గద్దింపకపోతివి. అతడు తన్ను తాను మీకు ప్రవక్తనుగా చేసుకొనెను గదా. అదియుగాక దీర్ఘకాలము మీరు కాపురముందురు. నివసించుటకై ఇండ్లు కట్టించుకొనుడి, ఫలములు తినుటకై తోటలు నాటుడి అని బబులోనులోనున్న మాకు అతడు వర్తమానము పంపియున్నాడు. అప్పుడు యాజకుడైన జెఫన్యా ప్రవక్త అయిన ఇర్మియా వినుచుండగా ఆ పత్రికను చదివి వినిపించెను. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. చెరలోనున్న వారికందరికీ నీవు పంపవలసిన వర్తమానమేమనగా, యెహోవా ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము. యెహోవా యొద్ద నుండి వచ్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. రాబోవు దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదావారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకొనున్నట్లు వారిని తిరిగి రప్పించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకములో వ్రాసి ఇంచుకొనుము. యెహోవా ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదావారిని గూర్చియు సెలవిచ్చిన మాటలివి. యెహోవా ఇట్లనెను, సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేక వేయగా వినుచున్నాము. మీరు విచారించి తెలుసుకొనుడి. పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా. ప్రసవ వేదన పడు స్త్రీల వలె పురుషులందరూ నడుము మీద చేతులుంచుకొనుటయు వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి? అయ్యో, ఎంత భయంకరమైన దినము! అటి దినము మరియొకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాని విరిచి నీ కట్లను తెంపెదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు గాని వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడవైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమొందకుము. నేను దూరమున నుండు నిన్నును చెరలోనికి పోయిన దేశమున నుండు నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందును. యెహోవా వాక్కు ఇదే. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడైయున్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసేదను గాని నిన్ను సమూల నాశనము చేయను. అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది.
నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరచియున్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడు వాడెవడనూ లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మరచియున్నారు. వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ గాయము చేత నీవు అరచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఈలాగు చేయుచున్నాను. నిన్ను మృంగువారందరూ మృంగివేయబడుదురు. నిన్ను బాధించువారందరూ ఎవడనూ తప్పకుండా చెరలోనికి పోవుదురు. నిన్ను దోచుకునివారు దోపుడు సొమ్మగుదురు. నిన్ను అపహరించు వారినందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించెదను. వారు ఎవరనూ లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. వాటిలో కృతజ్ఞతాస్తోత్రములను సంభ్రమపడువారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసెదను. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసెదను. వారి కుమారులు మునుపటి వలె నుందురు. వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును. వారిని బాధపరచు వారినందరినీ శిక్షించెదను. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును. వారి మధ్యను పుట్టినవాడొకడు వారి నేలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకునివాడెవడు? నా సన్నిధికి వచ్చునట్లుగా నేను వారిని చేరదీసెదను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు మీరు నాకు ప్రజలై యుందురు, నేను మీకు దేవుడనై యుందును. ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది. అది గిరగిరా తిరుగు సుడిగాలి. అది దుష్టుల మీద పెళ్ళున దిగును. తన కార్యము ముగించు వరకు, తన హృదయాలోచనలను నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్యదినములలో మీరీ సంగతిని గ్రహింతురు. తీతుకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్యజీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములయందు బయలుపరచెను. తండ్రి అయిన దేవుని నుండియు మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. నేను నీకాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై యున్న ఎడల అట్టివానిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానియు కొట్టువాడును దుర్లాభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహము గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై ఉండవలెను. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరుబోతులను మోసపుచ్చువారునై ఉన్నారు. వారి నోళ్లు
మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్టమృగములను, సోమరులగు తిండిపోతులనై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక, విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునై యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.